ఆడియన్స్ తో కలిసి చూసారు కాబట్టి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఓకే. రియల్ స్టోరీ అందరికీ కరెక్ట్. సాటిస్ఫైడ్. గుడ్ సాటిస్ఫైడ్. How is the feeling watching with the audience? Oh, it was a delightful moment. It was my first time and seeing the reactions of everyone. I feel overwhelming and very happy. Please, guys, watch our movie. It's releasing tomorrow. So excited and happy. That's all. Okay, one word about this movie, ma'am. Love. Okay. It's all about love. If you have seen the movie, you'll feel how love can be. Love can be chaotic, love can be messy, love can be everything. So yeah, it's all about love. Please do watch our movie. One word about Telugu audience why you are watching this movie. Because you'll encounter the blend of music, love, and magic. And I just want everybody to come and watch in theaters and experience the moment. Thank you. Yeah, I wish you all this, ma'am. Thank you so much. Thank you. It's a movie. మూవీ చాలా బాగుందండి, మస్ట్ వాచ్. నేనైతే అర్జెంట్ గా ఇప్పుడు వెళ్ళిన వెంటనే మా ఫ్రెండ్ కి కాల్ చేస్తాను, ఎందుకంటే సేమ్ వాడి స్టోరీ అయితే రిలేట్ అయింది. వాడికి ఇప్పుడు అర్జెంట్ గా కాల్ చేసి రే సేమ్ నీ స్టోరీ అక్కడ ఉంది, వెళ్ళి చూడు, మూవ్ ఆన్ అవ్వడానికి నీకు ఒక మంచి స్టోరీ దొరికిందని చెప్తాను నేను డెఫినెట్ గా. అండ్ మ్యూజిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీ సింగిల్ సాంగ్ ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. చాలా సూదింగ్ గా ఉంది మ్యూజిక్ అయితే. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోహిణి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ హీరోయిన్ అమ్మాయిలు మేమే హీరోయిన్స్ చూసి అబ్బాయి ఇంత బాగున్నారు అని అనుకుంటే అబ్బాయిలు ఇంకెలా ఉంటారు చెప్పండి. హీరో గారు అయితే అయ్యో పెళ్లి అయిపోయింది, ఇప్పుడు సైడ్ కొట్టడానికి కూడా అవ్వదు, కానీ పర్లేదు అవుతుందా. Okay. సో మూవీ అయితే చాలా బాగుందండి, మస్ట్ వాచ్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అయితే అందరూ రిలేట్ అవుతారు. ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, యూత్ అవ్వచ్చు, యంగ్స్టర్స్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా కూడా అందరు కూడా రిలేట్ అవుతారు. సో మస్ట్ వాచ్, ఖచ్చితంగా వెళ్ళండి, థియేటర్స్ లో చూడండి. మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో అందరూ కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను అంతే. మేడం, డైరెక్టర్ చైతన్య వర్మ వర్క్ ఎలా అనిపించింది? ఆయన నెక్స్ట్ లెవెల్ అండి. డైలాగ్స్ అయితే అంటే ఇది ఆయన ఫస్ట్ డెబ్యూ మూవీ అని చెప్పారు, బట్ ద వే హీ నరేటెడ్ ద స్టోరీ అండ్ యునో ఎవ్రీ సింగిల్ డైలాగ్ కూడా ఎంత బాగా చేశారు. ఎంత అంటే అంత బ్యూటిఫుల్ థాట్స్ ఎలా వచ్చినాయి అసలు అన్నట్టు రాశారనమాట. రోహిణి గారు ఒక డైలాగ్ చెప్తారు, అందరూ ఉన్నదాన్ని మర్చిపోయి లేని దాని గురించి పరిగెడతాను. అది అయితే డెఫినెట్లీ అండి అందరికీ రిలేట్ అవుతుంది. ప్రెసెంట్ నా రియల్ లైఫ్ లో కూడా మేబీ ట్రూ కదా, నిజమే కదా, అన్నిటి కోసం పరిగెట్టడము, కానీ ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చూపించడం. సో అందరికీ ఖచ్చితంగా అయితే రిలేట్ అవుతుంది. మస్ట్ వాచ్. ఓకే మేడం, ఈ సినిమాలో చూసిన విధానంగానే చాలా మంది బ్రేకప్ అయ్యే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతా అంటారు. సో మీ కనెక్ట్ అండి పక్కా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది అందరూ ఇంత ముందు చెప్పినట్టు మూవ్ ఆన్ అవ్వడానికి ఇది ఒక బ్రేక్ లాగా అన్నమాట. అంటే బ్రేకప్ అయిన తర్వాత నా లైఫ్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటారు చాలా మంది, కానీ యునో లవ్ గివ్స్ యూ అనదర్ ఛాన్స్. మీకు ఇంకా మూవ్ ఆన్ అవ్వడానికి మంచి ఛాన్స్, ఇంకా లైఫ్ లో మీకన్నా బెటర్ గా ఏదో వెయిట్ చేస్తుంది. సో ఎవ్రీబడి విల్ రిసీవ్ దర్ ఓన్ లవ్, ఎవ్రీబడి విల్ ఫైండ్ దర్ ఓన్ సోల్ మేట్. ఈ మూవీ ఖచ్చితంగా హోప్ అయితే ఇస్తుంది పక్కాగా. వై షుడ్ ఐ వాచ్ మరవతరమా అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ మీరు ఆ డైలాగ్స్ కోసమే వెళ్ళొచ్చండి. చైతన్య గారు నరేషన్ అనేది ఆయన ఫస్ట్ మూవీ, బట్ యూనో ఎంత బాగా తీశారు అనే దానికి చెప్పలేము. మీరు వచ్చి చూస్తే గానీ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. మేబీ వర్డ్స్ అన్నట్టు ఉండొచ్చు, కానీ వన్స్ వచ్చి చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. ఇది అందరికీ రిలేట్ అవుతుంది. ఇది లైక్ 100% నా తరపు నుంచి అయితే ఇది హానెస్ట్ రివ్యూ. మీరు అనిపించింది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంత అంత కనెక్ట్ అయ్యే సినిమా మీకు? స్టోరీ పరంగా మీకు చాలా కనెక్ట్ అయిపోయిందా? మాటలు రావట్లేదు, చెప్పలేకపోతున్నా. నేను చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. స్టోరీ అంతా బాగుంది, ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. ఓకే, అంటే నేను ఇప్పుడు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు. చాలా పెయిన్ గా స్టోరీ పరంగా బాధ అనిపించిందా, లేకుంటే ఎట్లా కనెక్ట్ అయింది మీకు? మేడం రోహిణి గారు స్టోరీ బాగా నచ్చింది. అంటే బ్రేకప్ స్టోరీ వల్ల కొంచెం చాలా ఎమోషనల్ గా, అంటే చాలా మంది ఇలా జరుగుతుంటది, ఎంతో పెయిన్ తీసుకుంటారు వాళ్ళు. రియల్ లైఫ్ లో జరిగే విషయాలను చూపించినట్టుగా అనిపించిందా?
రియల్ లైఫ్ లో చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసి ఉంటారు. కాకపోతే కొన్ని సినిమా ఇప్పుడు వచ్చే సినిమాలాగా లేదు, దానికి మించి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. జనాలు ఎంతో ఈ సినిమా తీయడానికి కూడా చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి, అందరూ ప్రతి ఒక్కరు గుర్తించాలి. డైరెక్టర్ గారి మాటలు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మరి ఈ సినిమా ద్వారా సొసైటీలో మార్పు వచ్చే ఛాన్స్ ఉందంటారా? రావాలి ఖచ్చితంగా, కాకపోతే ఇంకా బెస్ట్. నేనైతే మాట్లాడలేకపోతున్నాను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడే మరో తరమా అనే మూవీ చూశాను. సో బేసికల్గా నాకు బాగా నచ్చింది. మ్యూజికల్గా చాలా కొత్తగా ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టర్. సో ఒక సీనియర్ ఒక డైరెక్టర్ ఎలా తీస్తారో అంత కాన్ఫిడెంట్గా తీశారు. అండ్ సెకండ్ హీరోయిన్ చేసిన తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సో ప్రతి ఒక్కరు కాస్టింగ్ కూడా తక్కువ కాస్టింగ్లో ఇంత మంచి, మనం రీసెంట్గా హిందీలో సయ్యారా మూవీ చూసాం కదా, అలాంటి మూవీ చూసినట్టు తెలుగులో ఒక సయ్యారా మూవీ చూసినంత ఫీల్ అనిపించింది. సో ప్రతి ఒక్కరు మంచి మెసేజ్ ఉంటుంది. సో మన లైఫ్లో ఏదైనా జరిగిందంటే అది అక్కడే ఆగిపోతాం, అక్కడ ఆగడమే కాదు ఇంకా మనకు లైఫ్ ఉందనేది తెరిచిన పుస్తకం మన జీవితం. అది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క యాక్టర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. అండ్ మ్యూజికల్గా అయితే చాలా చాలా, సో ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్లో మ్యూజిక్ కావచ్చు, చాలా బాగుంది. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. సో ఒక మంచి గుడ్ ఫిలిం చూశాననే ఫీల్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. డోంట్ మిస్. ఇది ఒక చిన్న సినిమాగా వర్తించకుండా ఒక కంటెంట్ సినిమా, మంచి సినిమా. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మరో తరమా నిజంగా భయ్యా మర్చిపోలేని మన లవ్ని మనం గుర్తు చేసే డైరెక్టరు. సినిమా ఎలా ఉంటుంది అని అంటే, మీరు సిన్సియర్గా లవ్ చేసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు సినిమాకి. మనం సిన్సియర్గా లవ్ చేస్తాం కానీ మనం సిన్సియర్ లవ్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా అనేది కళ్ళకు గట్టుగట్టు చూపిస్తాడు. బట్ నేచర్ అనేది మనకు ఇంకో లవ్ మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఆ లవ్ కనుక్కోవడం ఈ సినిమా. అది మంచి పాయింట్ పెట్టాడు డైరెక్టర్ మరో శేఖర్ కమల్ ఇండస్ట్రీకి దొరికాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. మీరు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు ఈ సినిమా చూస్తే. మనం ఫస్ట్లో మిస్ అయిపోయాం కానీ దేవుడు ఇంకో లైఫ్ మనకు ఒక లవ్ని మళ్ళీ ఒకటి ఇస్తాడనేది సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఈ సినిమా చూస్తే మీ పాత జ్ఞాపకాలన్నీ నెంబర్ వేసుకుంటారు. స్వీట్ మెమరీస్, లవ్, ఎంటర్టైన్మెంట్, సూపర్ మూవీ. అందరూ ఎంజాయ్ చేయండి సినిమా చూసి. వాషింగ్ పౌడర్ నిర్మా. నేను చూసిన సినిమా పేరు మరవ తరమా. డైరెక్టర్ చైతన్య వర్మ. చూడకపోతే మీ కర్మ. అదిరిపోయింది బాయ్ సినిమా. చాలా చాలా బాగుంది. మంచి దమ్మున సినిమా, మంచి డెలికేటెడ్ సినిమా, మంచి సెన్సిటివ్ మూవీ, మంచి బాగుంది. లవ్ స్టోరీ అయితే చాలా బాగుంటది. మన డీజేటీలో రాధికం చూసాము, ఈ సినిమాలో అవంతికం చూసాము. అంత బాగుంది. మంచి మూవీ. అంటే బ్రేకప్ అయిన తర్వాత వాడు ఎట్లా ఇబ్బంది పడ్డా పాయింట్ బాగుంటామట. అంటే ఒక మంచి లైఫ్ రన్ అయిన టైంలో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. ఆ స్పీడ్ బ్రేకర్ పేరు లవ్ అని చాలా చక్కగా చూపించారు. చాలా బాగుందన్న. నిజంగా చెప్తున్నా, చైతన్య వర్మ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కగా తీశాడు. చాలా బాగా అనిపించింది. మెయిన్ అంటే క్లైమాక్స్ మాత్రం ఊహించారు. అంటే మనం ఏదైతే కోల్పోతామో అది ఏ రకంగా తిరిగి వచ్చా అనే పాయింట్ చాలా అద్భుతంగా చూపించారన్నమాట. మీరు ఇప్పటి వరకు తొలి ప్రేమ సినిమా చూసుంటారు, చందమామ చూసుంటారు, మరో తరమా కూడా చూడండి. చాలా చాలా బాగుంది. ఒక చెప్తా అన్న, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. ఆ విషయాలు బెస్ట్ సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే చూసానన్నా మరో తరమా మూవీ. ఎక్సలెంట్ అనిపించింది. ఒక గుడ్ లవ్ స్టోరీ మూవీ. మనకి చాలా ఎమోషన్ క్యారీ చేస్తారు. హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సింధు క్యారెక్టర్ హైలైట్ అయింది. చాలా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవ్వడానికి బాగా సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు గుడ్ ఫీల్ మూవీ అండ్ అనుకోవచ్చు. ఎందుకంటే మూవీ అయితే మనకి రీసెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డిఓపి కానీ తీసుకెళ్లే విధానం కానీ చాలా ఎక్స్ట్రా గా తీసుకెళ్లారు. మెయిన్ గా లవర్స్ బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఎమోషన్ అవుతారు, బాగా మీకు కనెక్ట్ అవుతుంది. అంటే మన జనరల్ గా బయట జరిగే లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. అవి మెయిన్ పాయింట్స్ లో మనకి చాలా ఎమోషన్ క్యారీతో చేసి మంచి ఎక్సలెంట్ గుడ్ మూవీతో డైరెక్టర్ గారు మంచి స్టోరీ లైన్ తీసుకెళ్ళడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే మరో తరం అనే సినిమా చూశాను. సినిమా విషయం వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఒక కొత్తగా యూనిక్గా ఉంది సినిమా అయితే. చాలా నచ్చిందో నాకైతే. మైండ్ మాట్లాడుకున్న డైరెక్టర్ గారు చాలా ఒక కొత్తగా చూపించే సినిమా అయితే. ఇంతకు మనం ఎప్పుడు చూడలేదు తెలుగు ఇండస్ట్రీలో అయిన సినిమా. చాలా బాగుందన్న. అండ్ హీరో యాక్టింగ్, హీరో యాక్టింగ్ మాట్లాడదన్న చింపేస్తారని చెప్తాం. మన రిషి గారు అయితే చాలా బాగుంటే చాలా యాక్టింగ్ చేస్తారన్న. ప్రతి ఒక్కరు హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు చింపేస్తారని చెప్తా. సినిమా విషయంకి వస్తేనే మ్యూజిక్ అయితే మంచిగా ప్రాణం పోస్తుందని చెప్తే సినిమాకి అయితే చాలా బాగుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలా సినిమాలు ఆదరించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ కూడా చూడండి. థ్యాంక్ యూ. మరువు తరమా అనే సినిమా చూశాను భయ్య. సినిమా గురించి ఒకే ఒక మాటలో చెప్తా. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ అని మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి.
చైతన్య వర్మ అసలు మామూలుగా లేదండి. డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ గా ఉంది. అంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా నాకు ఎలా అనిపించింది అంటే, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఆ లవ్ స్టోరీ మాత్రం ఖచ్చితంగా రివీల్ అవుతుంది. చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి భయ్య. అలాగే ఇద్దరు హీరోయిన్లను కూడా చాలా డిఫరెంట్ రోల్స్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్ గా చూపించడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే హీరో గురించి మాట్లాడుకుంటే అసలు మనోడు క్రేజీ భయ్య. నిజంగా డైలాగ్ వర్షన్ కానీ, తన యాక్టింగ్ కానీ, ఫస్ట్ మూవీ అనేది ఎక్కడా కూడా అనిపించలేదు. నాకు తెలిసి 28న రేపు ఈరోజు ప్రీమియర్ షో వేసారు. 28న ఇస్ బెస్ట్ మూవీ. పర్ఫెక్ట్ గా చెప్తున్నా కదా, బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది భయ్య. అసలు మిస్ అవ్వకుండా థియేటర్కి వచ్చి చూడండి. బ్లాక్ బస్టర్ హిట్ భయ్య, నాకు చాలా బాగా నచ్చింది. నమస్తే అన్న అందరికి. ఇప్పుడే మరుగు తరమా అనే మూవీ చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న నిజంగా. అంటే సినిమాలో అంటే పాత జ్ఞాపకాలు, అంటే మనకు కూడా ఎలాంటి జ్ఞాపకం, ఈ సినిమా చూస్తే మనం కూడా ఎలా చేసామే, మన లైఫ్ లో కూడా ఎలా జరిగింది అనే మంచి స్టోరీని తీసుకొచ్చారు భయ్య. నిజంగా ఇందులో హీరో గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే ఈ కథని నిర్మించిన, ఈ కథని తెర మీద తెచ్చిన డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే ఈ కథ పైకి రావడానికి ప్రొడ్యూసర్ మెయిన్ కారణం. ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాకి మంచిగా పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ దాకలేదు. ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా చాలా అంటే చాలా ఎమోషన్, తల్లి ప్రేమ, అలాగే సినిమాలో జరిగే ప్రతి ఒక్క, అంటే ఈ సినిమా చూస్తే అంటే మన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అంత మంచి సినిమా భయ్యా. నిజంగా మరువ తరమా నిజంగా మరవలేకపోతున్నాం సినిమా చూసాక. అంత బాగుంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అంత ప్యూర్ లవ్ స్టోరీ, మ్యూజికల్ లవ్ స్టోరీ అంటారు కదా చాలా మూవీస్, అలాగే ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ భయ్యా. నిజంగా ఈ సినిమా చూస్తే ఫ్యామిలీతో కూర్చొని మనస్ఫూర్తిగా చూడొచ్చని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీతో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత మంచి మూవీ ఇచ్చారు మనకి డైరెక్టర్ గారు. అలాగే హరీష్ గారు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. నిజంగా హీరోయిన్స్ కూడా ఫస్ట్ హీరోయిన్ ఒక వే ఆఫ్ థాట్లో వెళ్తూ ఉంటది. సో అది చూసినంతసేపు ఓకే బాగానే ఉంది, ఇంటర్వెల్ దాకా బాగానే ఉంది అనుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో అంత బాగుంది సినిమా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మరవలేము ఇంకా సినిమా చూస్తాం. మరవతరం సినిమా ఇప్పుడే చూసామండి, చాలా బాగుంది. అట్లా మరవలేము అట్లా తరవలేము అన్నట్టుంది సినిమా. హీరో యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ బాగా బాగా తీశాడు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. వచ్చి చూడండి, బాగుంది సినిమా. భయ్య మూవీ చూసినా కానీ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. డిఓపి కూడా బాగుంది. ఇద్దరు హీరోలు ఎక్దమ్ మంచి బాగా పర్ఫెక్ట్గా చేసినారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, మనం ఏదైతే ప్రేమిస్తామో అది మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని చెప్పేసి చాలా బాగా చూపించాడు. ప్లస్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఏంటంటే, మనం ఏదైతే కోల్పోతామో అది కూడా మనకి ఏదో ఒక రూపంలో కంపల్సరీ ఖచ్చితంగా తిరిగి మనకు మళ్ళీ రిటర్న్గా వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ అందరూ కూడా చూడాల్సిందే. చాలా బాగుంటుంది సినిమా. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. పర్ఫెక్ట్ ఏమంటారు, మన లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ కూడా క్యాప్చర్ చేస్తుంది. డిఓపి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. డిఓపి బాగుంది. సినిమా మాత్రం అందరూ రండి, తప్పక రండి. ఇప్పుడే మరువ తరమా అనే మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. చాలా మూవీ అయితే కాన్సెప్ట్ అయితే పీస్ఫుల్గా వెళ్తుంది. లవ్ ఓరియంటెడ్. ఇది మనం చూసుకున్నట్లయితే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి సంబంధించింది అలా ఓరియంటెడ్ లో ఉంది. మనం మెయిన్ గా చూసుకుంటే ఆ సింధు అనే క్యారెక్టర్ అనేది చాలా హైలైట్ అయ్యడం జరిగింది. చాలా సూపర్ గా ఉంది. అండ్ ఆల్సో మూవీ చాలా పీస్ గా ఉంది, లవ్ ఓరియంటెడ్ ఉంది. అంటే మనకు ప్రేమించిన వాళ్ళు మనం ఒకరిని ప్రేమిస్తే ఎలా ఉంటది, మనల్ని వేరేటోళ్ళు ప్రేమిస్తే ఎలా ఉండే ఆ కాన్సెప్ట్ మీద చాలా పీస్ఫుల్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్టర్ గారు. చాలా మంచి మూవీ అన్న. అందరూ వాచ్ చేయండి. బ్యూటిఫుల్ మూవీ అనుకోవచ్చు అన్న. ఇప్పుడు చూసానన్నా మరువ తరమా సినిమా చూసానన్నా. బా ఏం సినిమా అన్నది. నేచురల్ స్టోరీ అన్న. ఇది రియల్ స్టోరీలాగా ఉందన్న. మన ఏదో మన పల్లెటూరులోనూ, మన ఇంటి పక్కన, మన ఇంటి ముందున, మన ఇంటి ఎదురుగా ఉన్న స్టోరీ తీశారన్న. బాగుందన్న, చాలా బాగుందన్న. న్యాచురల్గా ఉందన్న. హ్యాపీ డేస్ టైప్లో. హ్యాపీ డేస్ మూవీ చూసాం కదన్న మనం. ఆ టైప్లోనే ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా చూపించారన్న. చాలా బాగుందన్న. క్యారెక్టర్లు మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్న ఇందులో. ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్లు కూడా తీశారన్న డైరెక్టర్ గారు, చైతన్య గారు. సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం క్యారెక్టర్ మాత్రం తీశారన్న. ఆ హీరో గారి క్యారెక్టర్ మాత్రం ఇంకా మామూలు రిషియన్ క్యారెక్టర్ మాత్రం గుర్తుండిపోద్దన్న. ఇంకా ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న క్లైమాక్స్ ఉంటుందన్న. ఒక 20 నిమిషాలు క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కోసమన్నా సినిమాకి వెళ్ళాలన్నా, థియేటర్కి వెళ్ళాలి, చూడాలన్నా. తల్లి సెంటిమెంట్ కానీ, మన రోహిణి మేడం గారు చాలా చాలా పెద్ద సినిమాలు చేశారు. ఎన్నో సినిమాలు చేశారు. కానీ హ్యాండ్సప్ అన్న, నిజంగా చాలా బాగుందన్న. స్టోరీ మాత్రం తీశారన్న. ఆ లొకేషన్లు కానీ, ఆ షాట్లు కానీ, ప్రతి సీన్లు స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న డైరెక్టర్ గారు. చాలా బాగా తీశారన్న. చాలా మంచి బాగుందన్న. సూపర్ అన్న. మన నవంబర్ 28 రిలీజ్ అవుతుందన్న. దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి
చూస్తారని మీరు 10 మంది చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకతరమా చాలా బాగుంది బ్రో మూవీ. అయితే లవర్స్ అంతా రిలేట్ అవుతారు, వాళ్ళ ఎక్స్ని గుర్తు చేసుకుంటారు, లేకుంటే వాళ్ళని బాగా ప్రేమించే వాళ్ళని గుర్తు చేసుకుంటారు. అట్లనే హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్స్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అట్లనే సాంగ్స్ లిరిక్స్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. హీరో మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. అట్లనే హీరోయిన్ క్యారెక్టర్ అట్లా అన్ని బాగున్నాయి. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్న ఈ మరువతరం మూవీలో లీడ్ రోల్స్ ఎలా చేశారంటే యాక్టింగ్ మనం ఫీల్ అయ్యేలా చేశారన్న యాక్టింగ్. వాళ్ళ వల్ల స్టోరీ మనం మన స్టోరీలా ఫీల్ అవుతాం. సో నా సజెషన్ ఒకటే అన్న, ఇందులో సింధు అని ఒక క్యారెక్టర్ ఉంది. అట్లాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే దుర్గం చెరువులో దూకడం బెస్ట్ బ్రో. అట్లే ఇంకా అన్వి అని ఒక క్యారెక్టర్ ఉందన్న, అట్లాంటి వాళ్ళు అయితే లైఫ్లో మంచి సపోర్టింగ్ రోల్గా ఉంటారు. అట్లే సో ఏంటంటే ఇది హీరో హరీష్ అన్న డెబ్యూ మూవీ అనుకుంటా, కానీ చాలా బాగా యాక్టింగ్ చేశాడన్న. డెబ్యూ మూవీలో అనిపించలే అసలు కాయింది. అలాగే ఈ మూవీలో ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అన్న, కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లిరిక్స్ అలాగే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే మరువతరమ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుందండి. ఇది లవ్ స్టోరీ మూవీ, అందరు లవర్స్ చూడొచ్చు. చాలా మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని బాగున్నాయి. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎమోషన్స్ చాలా బాగా పండినాయి. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది మూవీస్లో. ఇంకా హీరో అయితే వేరే అండి, పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. హీరోయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. బాగుందన్న, సినిమా అయితే బాగుంది. హీరో డెబ్యూట్ కానీ మంచిగా యాక్టింగ్ ఉంది. కామెడీ కూడా మంచిగా ఉందన్న. స్టోరీ మన రిలేట్ అవ్వచ్చు, లైక్ న్యాచురల్ మన ఫ్రెండ్స్ ఎవరైనా, దాంతోపాటు వాళ్ళ లవ్ స్టోరీ, ఇంకా వాళ్ళని లవ్ చేసేవాళ్ళు, ఇదంతా మంచిగా న్యాచురల్గా అనిపించింది. యాక్చువల్ అలాగే మన ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉంటారు. అదే స్టోరీని మన రియల్ లైఫ్ జరిగే స్టోరీని సినిమాగా చూశారు. బాగుందన్న సినిమా నిజంగా. హాయ్, మరువతరం మూవీ ఇప్పుడే చూడడం జరిగింది అండ్ చాలా బాగుంది. అండ్ ఆ మూవీకి చాలా మంది రిలేట్ అవుతాము. అండ్ వి రిమెంబర్ అవర్ పాస్ట్ లవ్ అండ్ దాని గురించి ఎక్కువ రిలేట్ అవుతాము మనం కూడా మూవీకి. అండ్ హీరో అండ్ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం చేస్తున్నట్టు కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఎలా చేస్తారో అలా అయితే చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సీన్స్ కి తగ్గట్టు ఆ మ్యూజిక్ రావడం అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. దట్స్ ఆల్. సో మరువతరం అనే మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా మంది కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము, లైఫ్ లో కూడా చాలా ఇదే ఫేస్ చేస్తున్నాం అనేసి కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? అదేదో నాకు ముందే చెప్తే కానీ వచ్చేటప్పుడు నేను టిష్యూస్ తెచ్చుకునేటోని. అంత ఎమోషనల్ ఉంది మూవీ అయితే. అస్సలు ఆ హీరో యాక్టింగ్ ఉందండి, మార్వలెస్. అసలు ఆ హీరో యాక్టింగ్ ఉంది వేరే లెవెల్. అసలు ఇంత ఎమోషనల్ ఉంటుందో నాకు తెలిసింటే కానీ నేను ముందే టిష్యూస్ తీసుకొని వచ్చేటోని. అంత బాగుంది. అసలు లవ్ సాంగ్స్ ఉన్నాయి, నేను ఇంతవరకు ఏ సినిమాలు చూడలే ఇట్లాంటి లవ్ సాంగ్స్ అయితే. నిజంగా అండి, నేను ఏదో వచ్చి చూస్తున్నాను, మొత్తం సూపర్ ఉన్నాయి లవ్ సాంగ్స్ అయితే. ఆ లవ్ కి తగ్గట్టు బీజిఎం సెట్ చేసినారు. ఆ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు బీజిఎం లో. నేను 1 సైడ్ చూసిన, 2 సైడ్ చూసిన, లాస్ట్ ట్రయాంగిల్ కూడా చూసిన, కానీ ఇది స్క్వైర్ ఉంది. ఇది కానీ ఎవరికి వాళ్ళు మాత్రం న్యాయం చేసినారు. ఆ న్యాయం ఎట్లా జరిగిందా ఏందనేది మీరు ఈ సినిమాకి వస్తే తెలుస్తుంది మీకు. దినేష్ అన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అసలు ఉంది. ఆ దినేష్ అన్న ఎవడని చెప్పి మీకు తెలియాల్సి ఉంటే సినిమాకి రావాలి. సినిమాకి వస్తే తెలుస్తుంది దినేష్ అన్న ఎవరు అనేది, ఆ క్యారెక్టర్ ఏందనేది. 1 వర్డ్ లో ఏం చెప్తామంటే మీరు రండి, మీకు వచ్చినా మీకు అర్థమవుతుంది. మీరు ఏం చెప్పాలనుకున్నారు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడే మరువతరమ అనే మూవీ అయితే చూడడం జరిగింది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే 1 సైడ్ లవ్ అనేసి అనుకున్నా, తర్వాత కపుల్ లవ్ అనుకున్నా, తర్వాత చూస్తే మాత్రం స్క్వైర్ లవ్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎవరికి కపుల్ కి వాళ్ళు న్యాయం చేసేసుకున్నారు. అంటే ఇక్కడ హీరో వచ్చేస్తే మనకి ఒక హీరోయిన్ కి న్యాయం చేశారు, ఇక్కడ ఇంకొకరు వచ్చేస్తే కార్తిక్ కి న్యాయం చేసేసారు అనమాట. సో ఎవరి లవ్ కి వాళ్ళు న్యాయం చేసేసుకున్నారు. అక్కడ ఏది కూడా ఫేక్ లవ్ అయితే కాదు. సో ఇంకొకటి ఏంటంటే ఇది చూడాల్సింది ఓన్లీ కపుల్స్ అనేది కాదు, అక్కడ మనకి మదర్ ప్రేమ కూడా చూపిస్తున్నారు కదా. సో మదర్ ప్రేమ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా చూపిస్తున్నారు మనకు మూవీలో అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆ డైరెక్షన్ కానీ, ఆ దినేష్ బ్రో డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా మంచిగా చేపించారు. సో మనం చూసుకున్నట్లయితే ఆ మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా మాస్ లాగా అయితే ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ డీసెంట్ గానే లైక్ ఎలా అంటే ఒక మెలోడీ లాగా వెళ్ళిపోయింది అనమాట. సో మూవీ మొత్తం కూడా సాంగ్స్ లాగానే ఒక చిన్న స్లో
మోషన్ లాగానే చాలా నీట్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా మాస్ లాగా ఫైటింగ్స్ లాగా ఎక్కడ కూడా గచ్చిపిచ్చి లేకోకుండా అయితే నీట్ గా అయితే చూపించారనమాట. ఆ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ మొత్తం ఆ సాంగ్స్ కానీ లైక్ చిన్న చిన్న స్టెప్పులు కానీ ప్రతి ఒక్కటి కూడా. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఈ సినిమాలో వచ్చేసి మన హీరోయిన్ ని చూసుకుంటే మాత్రం ఆ డ్రెస్సింగ్ స్టైల్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అన్న ఇప్పుడే చూశాను మరువ తరవా మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట. అంటే చాలా మంచిగా ఉంటది. అసలు ఆ సినిమా చూస్తున్న సేపు మన పాస్ట్ లవర్స్ కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట. అసలు ప్రతి సీన్ కి థియేటర్ లో అరుపులు ఉన్నాయి అనమాట. ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ ఆ లవ్ స్టోరీని తీసుకెళ్లిన విధానం కానీ డైరెక్టర్ గారు మంచి డెప్త్ ఉన్న డైరెక్టర్ అనమాట. ఆ మాటలు రాసిన విధానం కానీ ఆ స్టోరీని తీసుకెళ్లిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. హీరో గారు హరీష్ గారు అయితే చాలా బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్స్ తో అతను పడిన కష్టాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ప్రతి ఒక్కరికి యూత్ కి ఎక్కువ కనెక్ట్ అయింది అనమాట. సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది, ఒక చోట ఆగిపోకూడదు, దాని తర్వాత కూడా లైఫ్ ఉందని చాలా బాగా చూపించారనమాట. మెయిన్ మ్యూజిక్ అలా వెళ్ళిపోతా ఉంటది. చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ అయితే చాలా బాగా చేశారు. మెయిన్ ప్రొడ్యూసర్ గారు ఒక మంచి కష్టపడి ఒక మంచి ప్రొడక్ట్ ని ఇచ్చారనమాట ఆడియన్స్ కి. సో చూస్తున్నంత సేపు చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఏదో 4 పాటలు 4 ఫైట్లు అది కాకుండా చాలా మంచి సినిమాని ఒక ఫీల్ గుడ్ మూవీని చాలా బాగా చూపించారనమాట. లవర్స్ కే కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఎలా అనిపించింది మరవతరం? ఎలా అనిపించింది? చాలా బాగుంది. మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో లేదా డైలాగ్స్ పోయిటరీ నచ్చింది వీళ్ళందరికీ కావాల్సిన కంటెంట్ అంతా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక సూదింగ్ మ్యూజిక్, చాలా ఫ్రెష్ గా వెళ్ళింది. అండ్ హీరోయిన్స్ చాలా బాగున్నారు. 2 హీరోయిన్స్ ఉన్నారు. కంప్లీట్ బాగా ఎంటర్టైన్ చేస్తారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉందండి. చాలా మంది మహేష్ బాబుతో పోలుస్తారు, మరో మిల్క్ బాయ్ వచ్చినట్టు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఎవరితోనే కంపేర్ చేయను, హీరో అయితే చాలా బాగున్నారు. నాకు పర్టికులర్ గా క్లైమాక్స్ లో ఆ ఇద్దరికి ఉన్న షార్ట్స్ చాలా నచ్చాయి. బ్రేకప్ అయ్యే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతా అంటారు, మరి నిజంగా అట్లుందా? అంటే అవుతుంది. బ్రేకప్ కన్నా ఎక్కువ ట్రూ లవ్ అనేది ఉంది. అంటే ఒకరు ఆనెస్ట్ గా లవ్ చేస్తే ఎలా ఉంటది అనేది నాకు ఎక్కువ అనిపించింది. అంటే అది నాకు బ్రేకప్ అవ్వలేదు, సో నాకు దానికన్నా లవ్ ఎక్కువ కనెక్ట్ అయింది. బాగుంది, అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. Yes. మేడం మూవీ అనిపించింది? It's really nice movie. It's heart touching and emotional. Youth are very entertained and how was present was going and we had to see it here. Okay. But very nice. I'm very satisfied and like this. And I will gather some info from my friends and I will. Yeah, one more about Marvatarama. Marvatarama is really Marvatarama only. Is very good and please follow and support the movie. Thank you so much. మేడం మూవీలో అనిపించింది? మూవీ చాలా బాగుంది. అందరూ చాలా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మరువతరమా ఇంకేం చెప్పలేదు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ వాస్ సో గుడ్ అండ్ లాస్ట్ కి హీరో హీరోయిన్ కలిసారు, అది చాలా. ఇంకా ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అతుల్య అండ్ అన్వి. థ్యాంక్ యూ. అన్న మూవీలో అనిపించింది? అన్న చాలా బాగుంది, సూపర్. లవ్ ఫెయిల్యూర్స్ కి మళ్ళీ హోప్ ఇచ్చే మూవీ ఇది. సూపర్ మూవీ. రాధిక కూడా బ్యాక్ అంటారు, మరి ఏం చెప్పదలుచుకున్నారు? అది కాక అమ్మ మొగుడు. అంటే ఏమొచ్చింది సినిమాలో? ఏం నచ్చింది సినిమాలో? అంతే కనెక్షన్ ఉంది, లవ్ ఉంది, మొత్తం ఒక లవ్ ఫెయిల్యూర్ కి హోప్ ఇచ్చే ఒక సెన్సిబుల్ థింగ్స్ ఉన్నాయి. చాలా ఉంది లోపల. ఇప్పుడే చెప్తే ఇంకేముంది, చూడాల్సిందే. ఈ వీకెండ్ లో మంచి మూవీ అనుకోవచ్చా? ఈ వీకెండ్ లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మూవీ. మేడం అవిస్ మూవీ సూపర్ గా ఉంది. పక్కాగా ఎవ్రీ యూత్ వచ్చి చూడాలి. అండ్ మ్యూజిక్ అయితే సూపర్ గా ఉంది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ మ్యూజిక్ గానీ యాక్టర్స్ సూపర్ గా ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? మైండ్ పోయింది, మైండ్ పోతుంది లోపల అంటారు కదా, అలా మైండ్ బ్లాస్ట్ అయింది. సూపర్ గా ఉంది. ఆ లవ్ స్టోరీ ఎలా అనిపించింది మేడం? ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఎలా అనిపించింది మీకు? ట్రయాంగిల్ అదంతా ఇప్పుడే చెప్పేస్తే థియేటర్ కి ఎవరు వచ్చి చూస్తారండి? మేము ఎక్స్పీరియన్స్ చేసాం, అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. చాలా చూడాలి, పక్కా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడే మేము స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. సినిమా అయితే చాలా బాగుంది, పక్కాగా వచ్చి చూడాలి. మేడం ఈ సినిమాలో రాధిక టైప్ లో క్యారెక్టర్ ఉంటాట, నిజమేనా అది?
అది కూడా చెప్పను, అది కూడా ఒక స్పాయిలరే కదా. స్పాయిలర్స్ నేను ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే సినిమా నాకు సూపర్ గా నచ్చింది. హౌ కెన్ యూ అట్రాక్ట్ ద పీపుల్ అంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా పక్కాగా మూవీ చూసి కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. అరే ఇది నాకు కూడా అయింది అన్నట్టు ఒక పక్కా ఫీల్ వస్తుంది. బ్రేకప్ అయిన వాళ్ళకి టచ్ అవుతా సినిమా అవుతుంది, ఓకే. సో ఫైనల్ ఏం చెప్తారు? వాళ్ళకి టచ్ అవుతుంది, వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఓకే. సీనియర్ ఫైనల్ వన్ వర్డ్ అబౌట్ మరవతరమా. మ్యూజికల్ మెలోడీ, ఆ ట్రూ లవ్ స్టోరీ. మూవీ నచ్చిందా? చాలా బాగుంది మూవీ. ఓకే. లవ్ స్టోరీ కనెక్ట్ అయిందా మేడం? కనెక్ట్ అయింది, బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించాయి? ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్స్ నాకు తెలిసి సూపర్ హిట్ అవుతుంది మూవీ. అవునా? సో ఏం చెప్తాయి సినిమా గురించి? ఏం చెప్తారు అంటే అంటే అందరూ చూడొచ్చా, ఫ్యామిలీతో రావచ్చు సినిమా? ఫ్యామిలీతో రావచ్చు, మోస్ట్లీ అందరు ఈ జనరేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. మ్యామ్ బాగుందండి. నచ్చిందా మ్యామ్? ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, మ్యూజిక్ సూపర్. క్లైమాక్స్ ఊహించారా? క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. బ్రో మూవీ ఎలా అనిపించింది? నచ్చిందా? లవ్ స్టోరీ బాగుంది. బ్రో మూవీ ఎలా అనిపించింది? మూవీ బాగుందా? బాగుంది, సూపర్ బాగుంది మేడం. మూవీ ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? యా. How's it? Yeah, you are still in my heart. Thank you so much. That's the feeling the movie will give you. Yeah. Thank Go you. watch it. All the best. Thank you. మేడం మూవీ ఎలా అనిపించింది మేడం? వన్ వర్డ్ సార్. మూవీ ఎలా అనిపించింది? బాగుందా? మూవీ అన్న నచ్చిందా? మూవీ నచ్చిందా? చాలా బాగుంది. అన్న చెప్ప ఏం చెప్తారు? డైరెక్షన్ ఎలా ఉందో? డైరెక్షన్ మేడం హౌ ఇస్ ద మూవీ? చాలా బాగుంది. నచ్చిందా? మ్యూజిక్ సూపర్. ఓకే. సినిమాలో ఏం నచ్చింది? మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బాగుంది, స్టోరీ కూడా బాగా. డైరెక్షన్ ఎలా నచ్చింది? డైరెక్షన్ బాగుంది. ఇప్పుడు మూవీ ఎలా అనిపించింది? ఫీల్ గుడ్ బాగుంది. సార్ మూవీ ఎలా అనిపించింది సార్? మేడం మరవతరమా ఎలా అనిపించింది? అన్ని బాగుంది. అన్న మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ ఎలా అనిపించింది అన్న? సార్ మూవీ ఎలా అనిపించింది?